అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వీరఘట్టం మండలం బిట్టివాడ గ్రామానికి చెందిన బాలకృష్ణ కృష్ణవేణి పుత్రుడు 18 నెలల బాబు చేతన్ నాయుడు తరచూ జ్వరం వస్తూ పోతుండేది. ఇప్పుడు ఇలా వస్తుంటూ పోతుంటే జనరల్ మెడిసిన్ వాడేసి తగ్గిపోయే పరిస్థితి అయితే వచ్చింది. ఈ మధ్యకాలంలో నెల రోజుల క్రిందట వెన్నుపూస మీద ఒక కణితిలాగా ఏర్పడటంతో విపరీతమైన జ్వరం రావడంతో చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయిన మన నగేష్ గారు డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. వెంటనే ఆ డాక్టర్ గారు ఇది స్కాన్ చేయాలి, స్కాన్ చేశాక బయటపడుతుందని చెప్పడం జరిగితే స్కాన్లో వెన్నుపూసకు సంబంధించి వెన్నుపూస భాగంలో కణితి ఏర్పడిందంటూ చెప్పడం జరిగింది. ఈ కణితిని తక్షణమే తొలగించాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెప్పేసి ఫ్యూచర్లో బాబు నడవలేని పరిస్థితి అని కూడా చెప్పారు. అలాగే ఈ జ్వరం ఎక్కువ రావడంతో ఈ నొప్పి ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో బాబు నడవలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు ఎంత వేదన పడ్డారో వాళ్ళు మనతో ఉన్నారు, మనం మాట్లాడి తెలుసుకుందాం. బాలకృష్ణ గారు చెప్పండి, బాబుకి ఏమైంది, ఎలా వచ్చింది జ్వరం, ఎప్పటి నుంచి ఇలా కనిపిస్తుంది? తరచుగా వచ్చేది, అది మళ్ళీ మెడిసిన్తో తగ్గిపోయేది. 1 మంత్ నుంచి హెవీ ఫీవర్ రావడం, ఇలా తర్వాత సార్కి చెప్తే సార్ స్కానింగ్ చేయించి ఇలాగ ఎన్నుపూసలో కాయ ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత సార్ ఏమొచ్చి సర్జన్ పడద్దంటే సార్కి ఇలా మీరు ఆపరేషన్ చేయడానికి మీరు ముందుగా ఒప్పుకున్నారా లేదా? ముందుగా అయితే కొంచెం ఆలోచించాం. సార్ తర్వాత కొంచెం ధైర్యం చెప్పి ఏం కాదని చెప్తే సార్ మీద అంతా చేసి, అలాగే సార్ కూడా మాకు చాలా ఓపికగా నీట్గా చాలాసేపు చెప్పారు. సాధారణంగా ఇటువంటి పిల్లలకి ఆరోగ్యశ్రీ వర్తించదు. అటువంటి భాగంలోని ఈ బాబుకి ఆరోగ్యశ్రీ కూడా వర్తించింది, లేకపోతే లక్షల్లో అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ వర్తించడం పట్ల మీరు ఎలా అనుకుంటున్నారు? మేము చాలా గుడ్ అనుకుంటున్నాం. ఇంకా ఇలాంటి వీటికి ఆరోగ్యశ్రీ వర్తించదంటే సార్ చెప్పారు బయట చాలా డబ్బులు కూడా అవుతుంది, మన అదృష్టం ఇక్కడ జిహెచ్ఎంఆర్లో ఆరోగ్యశ్రీ వర్తించడం అనేది. అది ఇక్కడ పరిస్థితి చూస్తే తల్లిదండ్రులు ఆ బాబుకి ఆరోగ్యశ్రీ అయితే వర్తించడం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు న్యూరో సర్జన్ డాక్టర్ వినోద్ కుమార్ కూడా ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇటువంటి 18 నెలల బాబు కంటే చేయడం అంటే సాధారణమైన పని కాదు. మీరు ఎంత చేసి ఈ ఆపరేషన్ చేశారనేది మీరు బాగా మాట్లాడారు. ఇట్ వాజ్ ఛాలెంజింగ్ కేస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ పరంగానే కాదు, మత్తు పరంగా కూడా 2 ఏళ్ళ బాబుకి ఆపరేషన్ చేయడం అనేది చాలా క్లిష్టమైనది. అండ్ ట్యూమర్ సైజ్ కూడా 7 సెంటీమీటర్లు ఉంది, నర్వ్స్ ఎంటాంగిల్ అయి ఉంటాయి, ఇన్ఫెక్షన్ ఉంది. సో ఇదైతే ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా టఫ్ అనిపించింది. బట్ పేరెంట్స్ వాళ్ళ వేదన దృష్ట్యా, రెండోది వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కన్సిడర్ చేసి మనమే ఇక్కడ ఏదైనా బెస్ట్ చేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత ఆ బాబు పరిస్థితి ఎలా ఉంటుంది? ఫ్యూచర్లో ఇంకా రెస్ట్ ఏమైనా ఉండాలా, లేకపోతే నడవగల పరిస్థితి ఏమైనా ఉందా? ఇది బినైన్ ట్యూమర్ కాబట్టి కంప్లీట్గా ఒక్కసారి రిమూవ్ చేసేస్తే 95 to 100% ఇంకా రాదు. సో ఆపరేషన్లో అయితే పూర్తిగా గడ్డ తొలగించడం జరిగింది, ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఆశాజనకంగా ఫ్యూచర్లో బాబు నార్మల్ హెల్తీ లైఫ్ లీడ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది చూస్తే కనుక బాబు తల్లిదండ్రులు అయితే ఈ బాబుకి ఇప్పుడేంటి సర్జన్ అని చెప్పేసి చాలా భయపడ్డారు, భయాందోళన కూడా చెందారు. అటువంటి సందర్భంలో ఫ్యూచర్లో చేయకపోతే ఇంకేమవుతుందా భయపడి మొత్తానికి ధైర్యం చేసి బాబునైతే మాత్రం డాక్టర్లకి జరగడం జరిగింది. డాక్టర్స్ కూడా సక్సెస్గా విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి వెన్నుపూసలో ఉన్న కణితిని తొలగించారు. ఇప్పుడైతే ఆ బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, తల్లిదండ్రులు కూడా సంతోషపడుతున్నారు. ఇంకో విషయం చెప్పదలుచుకోవాల్సిన ఏమంటే, ఈ రాజం సంబంధించి జిఎంఆర్ కేర్ ఆసుపత్రిలో ఇటువంటి న్యూరో సర్జన్ సంబంధించి అన్నీ అందుబాటులో ఉందని చెప్పేసి అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో కూడా చాలామంది స్థానికులు ఏంటి, ఇటు తల్లిదండ్రులు ఏంటి, బంధువులు ఏంటి, చాలామంది అయితే మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం సురేష్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.